మనం ఉస్మానియా క్యాంపస్లో ఉన్నాము. 2024 పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మరి ప్రభుత్వ మార్పిడి జరగబోతుందా? తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రభుత్వ మార్పిడి జరిగింది. మరి దేశంలో ఎలా ఉండబోతుంది? బీజేపీ అనుకున్నట్లు మూడోసారి వాళ్ళే వస్తారా, లేదంటే కాంగ్రెస్ పాంచనాయ సైడు 25 గ్యారంటీ సైడు దేశం చూస్తుందా? ఇండియా కూటమి ఎలా ఉండబోతుంది? బీజేపీ ఎట్లా ఫైట్ చేయబోతుంది? ఎట్లా ఫలితాలు ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నానికి కోసం మనం ఉస్మానియా క్యాంపస్లో వచ్చినాం. విద్యార్థి నేతలు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. నమస్తే, నా పేరు నోముల శేషు యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వైస్ చైర్మన్. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గత 10 సంవత్సరాలు పాలించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు. బీఆర్ఎస్ను ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా బొందబెట్టడం జరిగింది. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి ఏ పార్టీ కానీ, సమాజంలో కానీ, విద్యార్థులు కానీ ఎక్కడైనా కూడా ఏదో ఒకరోజు భూస్థాపితం అవ్వడం అనేది ఖాయం. ఈ యొక్క వ్యవస్థలో మనం నేడు మనిషిగా మనంగా బతికేటటువంటి పరిస్థితి లేదు. మనుషులందరం కూడా బందీలై బతికేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎటువైపు పోతుంది సమాజం అంతా కూడా ఈరోజు టెక్నాలజీ వైపు, ప్రపంచం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఈరోజు ఆకాశానికి వెళ్తుంటే మనం మాత్రం మతం వైపు ఒకవైపు పోవలసినటువంటి పరిస్థితి అనేది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అనేది ఆ వైపు మనల్ని నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇండియా కూటమి అనేది బీజేపీని ఓటమి చేసి ఇండియా కూటమి అనేది అధికారంలో రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దానిలో ప్రధానంగా ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ యొక్క పాత్ర అనేది భారత్ న్యాయ యాత్ర అనేది కీలక ప్రధాన భూమిక పోషిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీజేపీ గత 10 సంవత్సరాలు పాలించినప్పటికీ వాళ్ళు చెప్పుకోవడానికి ఎలాంటి ఎజెండా లేదు, వారు చేసినటువంటి అభివృద్ధి లేదు, వాళ్ళు చేసినటువంటి ఉద్యోగాలు లేవు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు కూడా రాముడు కృష్ణుడు ఈ విధంగా కచ్చా తీవు అని చెప్పేసి ఇలాంటి ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల్ని రెచ్చగొట్టడానికి, ప్రజల్ని ఈ యొక్క డెవలప్మెంట్ వైపు ఆలోచించకుండా ఈ యొక్క దేవుని వైపు, మతాల వైపు ఆలోచించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ విధంగా చేసి మేము మళ్ళీ గద్దెనెక్కి మళ్ళొక 5 సంవత్సరాలు పాలిస్తూ ప్రజల్ని యొక్క హిందూ రాజ్యంగా మార్చాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేస్తుంది. కాబట్టి ఈ యొక్క యూనివర్సిటీ ప్రజలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాల్లో కూడా ఖచ్చితంగా 14 నుంచి 15 స్థానాలని ఈరోజు కాంగ్రెస్కు కట్టబెట్టడం అనేది ఖచ్చితంగా కంకణబద్దులై పూనుకున్నాం. ఏ విధంగానైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినామో అదేవిధంగా పార్లమెంట్లో కూడా దాదాపుగా 15 స్థానాలని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి అందించి రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని చెప్పేసి కూడా యువత ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం కూడా ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఇండియా కూటమి అనేది కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉంది. ఇండియా కూటమి అనేది అతుకుల బొంతలాగా 28 నుంచి 30 పార్టీలతోటి ఏర్పాటైంది. రేపు ప్రభుత్వం ఏర్పడితే సుస్థిర ప్రభుత్వం ఉండదు అనేటువంటిది ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అనేకమైనటువంటి కుట్రలు జరుగుతుంటాయి. కుట్రలలో భాగంగానే మీరు అతుకుల బొంత ఇంతమంది ఉన్నారు, ఇన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి మీరు రేపు నిలబడలేరు అని చెప్పేసి అంటారు. బీజేపీ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు కానీ, గతంలో ఏర్పడ్డప్పుడు కానీ అనేక పార్టీల కూటమి ఏర్పడ్డటువంటిది ఎన్డీఏ కూటమి. ఆ తర్వాత మీరు కూడా నిలబడగలిగారు, 10 సంవత్సరాలు పాలించగలిగారు. నేడు ఖచ్చితంగా ఈ యొక్క యావత్ దేశ ప్రజలందరికీ, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలందరికీ కూడా ఈ బీజేపీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి అనేది గెలుస్తూ ఉంది. 5 సంవత్సరాలు ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్లు వచ్చిందాక కూడా నిలబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రోజు కాంగ్రెస్ పార్టీ అంటే A to Z ఉన్నటువంటి అక్షరాలతో అవినీతిలు, స్కాములు ఉంటాయి అన్నటువంటిది ఆరోపణలు, విమర్శలు ఉంటుంది బీజేపీ చేస్తుంది. సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి నిజంగా దేశం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతుంది అంటారా? అయితే ఇక్కడ మనం చర్చించాల్సింది, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో స్కాములు ఉంటాయని చెప్పేసి చెప్పుకుంటూ మన రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ 10 సంవత్సరాలు పాలించింది. వాళ్ళు చేసింది ఏందయ్యా అంటే అంతకు 100 రెట్లు స్కాములు చేసిర్రు, దోపిడీ చేసిర్రు. సమాజం మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ వారి యొక్క కుటుంబము,
వాళ్ళ యొక్క చెందినటువంటి అనుచరులకు మాత్రమే ఇలా వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తాను ప్రజాపాలన అనేది సక్రమంగా జరుగుతుంది. ప్రజాపాలన ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. అదే యొక్క సచివాలయానికి ఉన్నటువంటి బారికేడ్లను తొలగించి ఈరోజు అదే ప్రగతి భవన్ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూస్తాను. ఇలా ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా ప్రజాపాలన అనేది అందుబాటులో ఉంటుంది. ప్రజలందరూ కూడా తమకు సంబంధించినటువంటి గోడుని చెప్పుకుంటా ఉన్నారు. మీరు చేయలేదా స్కాములు అని అడుగుతా ఉన్నాం. మీరు చేసిన స్కాములే కదా ఈరోజు బయట పెడుతున్నాం. రేపు బీజేపీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి స్కాములు ఇంకా 100 రెట్లు ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఆదానిని అంబానీని వీళ్ళందరినీ కూడా ఈరోజు వేల కోట్లకు పడగలెత్తే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. మీరు చేసేటటువంటి పెద్ద స్కాములు ఉన్నాయి, అవన్నీ కూడా బయటపడతాయి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కాపాడుకుంటున్నారు. మీ అధికారం కోల్పోయిన తర్వాత మీరు చేసేటటువంటి స్కాములన్నీ కూడా బయట పెట్టడానికి ఇండియా కూటమి సిద్ధంగా ఉన్నది. అంతకు 100 రెట్లు మీ యొక్క స్కాములు కూడా మేము బయట పెడతాం, చూస్తామని చెప్పేసి ప్రజలందరికీ కూడా చూపిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు దేశంలో చూసుకున్నట్టయితే అవినీతి అంటే గాంధీ ఫ్యామిలీ అంటారు. ఇక్కడ బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటిది అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి చేసిండ్రు అంటారు. మీరే అంటున్నారు బీజేపీ అంటే మోదీ అని చెప్పట్లేదు, అదాని అంబానీలను డెవలప్ చేసిండ్రు అంటుంటారు. అంటే బీజేపీ మీద కానీ బీజేపీ ప్రధానమంత్రి మీద కానీ బీజేపీ మంత్రుల మీద కానీ అవినీతి ఆరోపణలు చేస్తలేరు అన్నటువంటిది వాళ్ళు అంటున్నారు. బీజేపీలో ఉన్నటువంటి అదాని అంబానీ వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉన్నటువంటిది మోడీకి కానీ అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ కానీ ఈ స్మృతి ఇరానీ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అందులో ఉన్నటువంటి మంత్రి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ యొక్క పాత్రలు వాళ్ళ యొక్క వాటా అనేది షేర్ అనేది ఉన్నది. రేపు బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా కోల్పోయిన తర్వాత కూలిపోయిన తర్వాత ఏ యొక్క మంత్రులు ఏ యొక్క ఎంపీలు ఎంత కుంభకోణాలు ఎంత స్కాములు చేసిరు అనేది కూడా ఖచ్చితంగా బయట పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మోడీ కూడా స్కాములకు ప్రధాన సూత్రధారే. ఖచ్చితంగా మోడీ యొక్క చేసినటువంటి పాపాలని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. రేపు మోడీ యొక్క కాలం కూడా పండుతుంది, అతని యొక్క పాపం పండుతుంది. ఖచ్చితంగా ఇండియా కూటమి వస్తుంది. వచ్చినాడు ఆ యొక్క బీజేపీ నాయకులు చేసిన స్కాములు బయట పెడతాం, ఖచ్చితంగా ప్రజలకు చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. తెలంగాణ గాంధీ కుటుంబం ఎక్కడ చేసిందండి? గాంధీ కుటుంబం ఏం సంపాదించుకుంది? ఎన్ని వేల కోట్లు సంపాదించుకుందని చెప్తా ఉన్నారు. ఇలా ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఇలా బీజేపీ మంత్రులకు కావచ్చు, బీజేపీ ఎంపీలకు కావచ్చు, బీజేపీ ఉన్నటువంటి కుటుంబాలకు కావచ్చు, ఇలా వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళకు విమానాలు ఉన్నాయి, రకరకాల బిజినెస్లు ఉన్నాయి, వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుంది వాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నాం. తెలంగాణలో మరి మొత్తం 17 ఎంపీ సీట్లలో ఆల్రెడీ కాంగ్రెస్ ఓటు వదిలిపెట్టింది అనేటువంటి ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం ఎన్ని ఎంపీ సీట్లు రావచ్చు? ఖచ్చితంగా 15 సీట్లు, 14 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇండియా కూటమికి రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం కోసమైనా ఇవాళ తెలంగాణ ప్రజలైతే ఖచ్చితంగా 15 సీట్లను గెలిపించి రాహుల్ గాంధీకి ఇండియా కూటమి తరఫున ప్రధానిగా చూడాలనేటటువంటి కలతోని ఆశలతోనే ఎదురు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.